హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వారికి అయితే గుడ్ న్యూస్. అదేంటంటే మరలా రోహిత్ శర్మని అయితే టీమ్ కెప్టెన్గా ముంబై ఇండియన్స్లోకి అయితే తీసుకొని ఉన్నారు. అదేంటో మనం చూద్దాం. మీరు ఇప్పుడు ఆల్రెడీ అనుకుని ఉంటారు నేను చెప్పగానే. అదేంటి ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియమించారు కదా, మళ్ళీ రోహిత్ శర్మ అంటున్నారు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఈ ఆలోచన అయితే వచ్చి ఉంటుంది కదా. అది ఏంటో తెలుసుకోవడానికి అయితే మనం ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసినట్లయితే దీనికోసం మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు గైస్. అయితే అసలు విషయంలోకి వెళ్తే ఏంటంటే రోహిత్ శర్మని మనం కెప్టెన్గా మళ్ళీ ఎందుకైతే తీసుకుంటున్నారంటే హార్దిక్ పాండ్యాకి బంగ్లాదేశ్తో జరిగిన ఓడిసి ప్రపంచ కప్లో అయితే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో అయితే హార్దిక్ పాండ్యాకి బలమైన గాయం అయితే తగిలింది. ఆ గాయం నుంచి ఇంకా ఆయన అయితే హార్దిక్ పాండ్యా కోలుకోలేకపోవడం వల్ల అయితే మరలా ఇప్పుడు కెప్టెన్గా అయితే రోహిత్ శర్మని అయితే తీసుకుంటున్నారు. కానీ ఇదైతే శాశ్వతం కాదు ఫ్రెండ్స్, గమనించండి. ఇదైతే శాశ్వతంగా అయితే రోహిత్ శర్మ అనేది తీసుకోవట్లేదు. ప్రజెంట్ హార్దిక్ పాండ్యా గాయం తగిలి ఉన్నాడు కాబట్టి ఆయన ఒక 2-3 నెలలు ఇంకా కోలుకునే పరిస్థితి అయితే లేదు. అందుకోసం అని చెప్పేసి మరలా ముంబై టీంలోకి అయితే ఈ యొక్క రోహిత్ శర్మ అనేది తీసుకోవడం జరిగింది. రోహిత్ శర్మని ప్రజెంట్ తీసిన తర్వాత ఆయన ఎప్పుడైతే గాయం నుంచి కోలుకుంటాడో అప్పుడు మరలా అయితే ఆయన్నే యథావిధిగా కెప్టెన్గా అయితే ఎంచడం జరుగుతుంది గైస్. ఇది అయితే ప్రతి ఒక్కరూ ఆనందపడి ఉంటారు. కానీ రోహిత్ శర్మని అందరూ హిట్ మ్యాన్ అని పిలుస్తారు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫ్యాన్స్కి చాలా వరకు ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించి చాలా హిట్లు అయితే తెచ్చాడు. అందుకోసమే ఆయన అయితే ఐదు వరల్డ్ కప్లు అయితే ఆయన కెప్టెన్సీ ద్వారానే మనం పొందాము. అందువల్ల ఆయన అంటే చాలామంది రోహిత్ శర్మకి అభిమానులు అయితే ఉన్నారు. ఇదైతే సంతోషించే విషయమే. కానీ ఆయన అయితే స్టాండర్డ్ కెప్టెన్గా ప్రజెంట్ ఓన్లీ తాత్కాలిక కెప్టెన్గా అయితే ఆయన అయితే తీసుకోవడం జరిగింది. ముందు జాగ్రత్తగా అయితే టీం అయితే ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే హార్దిక్ కోలుకున్న తర్వాత ఆయన మళ్ళా కెప్టెన్సీలోకి అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అభిప్రాయం ఏదనేది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ యొక్క రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నట్లయితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.